హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనము లాస్ట్ సిరీస్లో జోడియాక్ సైన్స్కి జూలై 1 నుంచి జూలై 15 వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా. సో నెక్స్ట్ జూలై 16 నుంచి జూలై 31 వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనము ఏరిస్ వాళ్ళకి అంటే మేషరాశి వాళ్ళకి జూలై 16 నుంచి జూలై 31 వరకు ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో మేషరాశి వాళ్ళకి ఈ జూలై 16 నుంచి జూలై 31 వరకు కెరీర్ అయితే చాలా బాగుందండి. మీకు విక్టరీ వస్తుంది అండ్ నేమ్ ఫేమ్ అన్న వస్తుంది. ఏ సెక్టార్లో ఉన్నా కూడా, అది గవర్నమెంట్ సెక్టార్ అయినా లేకపోతే ప్రైవేట్ సెక్టార్ అయినా లేకపోతే మీ ఓన్ బిజినెస్ చేస్తున్నా ఎందులో అయినా కూడా మీకు ఈ లైక్ 16th to 31st మీకు చాలా మంచిగా ఉంది. మీకు ఏంటంటే ఇన్ని రోజులు మీ వర్క్ని రికగ్నైజ్ చేయని వాళ్ళు కూడా మీ వర్క్ని ఇప్పుడు రికగ్నైజ్ చేస్తారు. మిమ్మల్ని లైక్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీకు ఏదో అవార్డు వస్తుంది అన్నట్టు. సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఆబ్వియస్లీ అవార్డ్స్ అంటే ఇస్తూ ఉంటారు. అండ్ మీ ఓన్ బిజినెస్ ఉన్నా కూడా మీకు ప్రాఫిట్స్ రావడము, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము, క్లాప్ చేయడము, మిమ్మల్ని లైక్ ఇలాంటివన్నీ నాకు కనిపిస్తున్నాయి. కెరీర్ రిలేటెడ్ అయితే మంచిగా ఉంది. అండ్ మీరు ఇంకా ఏంటంటే ఇక్కడితో చాలు, నేను చేసింది వర్క్ చాలు అన్నట్టు అలా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇంకా మీరు ముందుకు వెళ్తున్నారనమాట. అంటే కొందరికి ఎలా ఉంటుందంటే విక్టరీ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ సాధించాలి, ఇంకా ఏదో చేయాలన్నట్టు ఇలాంటి క్యూరియాసిటీ పెరగడం, ఇంట్రెస్ట్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ మోటివేషన్ వస్తుంది ఈ విక్టరీ వచ్చిన తర్వాత అన్నట్టు ఉంటుంది కదా. సో అలా మీరు కూడా మీ విక్టరీని ఇంకా ఎక్కువ చేసుకోవాలి అన్నట్టు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే మీరు స్ట్రక్ అవ్వరు కెరీర్ రిలేటెడ్ అయితే. అండ్ మీకు హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బాగుంది. హెల్త్ మీకు మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీలో ఇన్నర్ చైల్డ్ ఉంటారు కదా, మీరు ఆ ఇన్నర్ చైల్డ్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు, అంటే లైక్ ఎంజాయ్ చేయగలరు అనమాట. ఇన్నర్ చైల్డ్ అంటే ఆబ్వియస్లీ మీ కెరీర్లో గ్రోత్ ఉంది అని చెప్పేసి అంటే కెరీర్లో గ్రోత్ ఉంది అని అంటే ఆబ్వియస్గా హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా. సో మీకు ఆ హ్యాపీనెస్ తోటి మీరు ఆ ఇన్నర్ చైల్డ్ని మీరు బయటికి తీసుకొని వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది లైక్ హెల్త్ విషయంలో అయితే మంచిగా ఉంది. రిలేషన్షిప్కి వచ్చేసరికల్లా మీకు కొంచెం లైక్ ఏంటంటే కొంచెం నెగిటివ్గా ఉండొచ్చు. ఈ రిలేషన్షిప్లో నెగిటివ్ ఇన్ ద సెన్స్ అందరికీ నెగిటివ్గా ఉంటుందని చెప్పలేను, కానీ కొంతమందికి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే నాకు తెలిసి మీ పార్ట్నర్ మీతోటి ట్రాన్స్పరెంట్గా లేకపోవడం కానీ, లైక్ అతను మీ దగ్గర ఏదైనా దాచిపెట్టడం కానీ, కొంతమందికి మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందరికీ ఉన్నాయి అని చెప్పేసి చెప్పలేను, కానీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సన్స్ మెంటాలిటీ. సో అందరికీ ఇలానే జరుగుతుందని చెప్పలేను, కానీ కొంతమందికి అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ పర్సన్ తోటి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కంప్లీట్గా చీట్ చేస్తారు అన్నట్టంటే వాళ్ళకి నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్పలేను. ఒక్కోసారి మనకి సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అని అంటే వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ అలా చేసేలాగా చేస్తుంది. సో అలా మేబీ మీ పర్సన్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మీకు ఏమైనా అబద్ధాలు చెప్పడం కానీ, మీ నుండి ఏదైనా దాచిపెట్టడం కానీ, సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ పర్సన్ ఏమైనా చేశారు, ఏదైనా అయిందని అంటే దానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా అది సిచ్యువేషన్ ఏంటి, ఆ పర్సన్ ఎందుకు అలా చేశాడు అని చెప్పేసి సో ఇవన్నీ మీరు తెలుసుకొని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. సో ఇవి అయితే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీకు రిలేషన్లో. సో దాంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి.
అండ్ ఇక్కడ ఈ 16th to 31st ఏంటంటే మీరు మీ థాట్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి. ఓవర్ థింక్ చేయడం కానీ ఆర్ ఎల్స్ లేదు, ఇప్పుడు మీకు విక్టరీ, కెరియర్లో విక్టరీ ఉంటుందని చెప్పాను కదా, ఆ విక్టరీ వల్ల మీరు నేను ఇలా విక్టరీ చూస్తున్నాను కదా, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో అది ఇది అని చెప్పేసి వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం కానీ, ఆర్ఎల్స్ నేను రిలేషన్షిప్లో ఇప్పుడు చెప్పాను కదా, మేబీ మీ పర్సన్ విషయంలో కొంచెం మీకు నెగిటివ్ ట్రేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి, సో వాటి గురించి అయినా కానీ ఎక్కువ ఆలోచించి మీ థాట్స్ని మీరు పొల్యూట్ అయితే చేసుకోకండి. ఎందుకు అని అంటే పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పీస్ఫుల్గా ఉండండి, అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ని అనలైజ్ చేయండి అండ్ దాని తర్వాతనే డెసిషన్ తీసుకోండి. నాకు ఇక్కడ ఏం అనిపిస్తుందంటే మీకు హెల్త్ రిలేటెడ్ అండ్ రిలేషన్షిప్ మీకు హెల్త్ రిలేటెడ్ అండ్ కెరీర్ రిలేటెడ్ అయితే చాలా చాలా మంచిగా ఉంది. ఓన్లీ మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది రిలేషన్ విషయంలో మాత్రమే. సో అదొక్కటి చూసుకోండి. ఇక్కడ మీకు అడ్వైజ్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా రిలేషన్షిప్లోనే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి, సో రిలేషన్స్కి వచ్చేసరికల్లా మీ ఎమోషన్స్ డిపెండ్స్ ఉంటుంది కదా, మీ ఎమోషన్ని ఫ్లో అవ్వనివ్వండి. అంటే మీరు రిస్ట్రిక్ట్ చేసి దానిలోనే ఎమోషన్స్ని మీరు రిస్ట్రిక్ట్ చేయకండి, వాటిని ఫ్లో అవ్వనివ్వండి. ఇదే మీకు అడ్వైజు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఏరియస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. అండ్ మీకు ఇది రెజొనేట్ అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.